12 videos back to back in YouTube, and people already started asking me how I am getting motivated for each and every day. Hey guys, what's up? Welcome back to Traven. నిజం ఏంటంటే ఐఎమ్ నాట్ హియర్ విత్ మోటివేషన్, ఐఎమ్ హియర్ పుషింగ్ అవుట్ మై లేజినెస్. బిఫోర్ దిస్ 12 వీడియోస్ నేను చాలా రోజులు లేజీగా అయితే ఉన్నాను. లేజీ అంటే బద్ధకం అయితే కాదు, ఇట్ ఇన్క్లూడ్స్ ప్రొకాస్టినేషన్, డిలేయింగ్, ఇగ్నోరింగ్, పోస్ట్పోనింగ్ అన్నీ కూడా. నేను నిద్ర లేచైతే ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసుకుంటూ అండ్ సోషల్ మీడియాలో చూసుకుంటూ. నాకు తెలిసి మీలో చాలా మంది కూడా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసుకుంటే నిద్ర లేస్తారు కదా. అండ్ హియర్ ఇస్ ద ట్రూత్ అబౌట్ లేజినెస్. లేజినెస్ ఇస్ ఆఫెన్ ద ఫియర్ ఆఫ్ డిస్గైజ్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, జడ్జ్మెంట్, నాట్ బీయింగ్ గుడ్ ఇనఫ్. ఇవన్నీ కూడా మీ లేజినెస్ కు కారణాలే అవుతాయి. ఫెయిల్యూర్ కి భయపడతాం, పీపుల్ ఎలా జడ్జ్ చేస్తారు అనేది భయపడతాం, అండ్ అందరిలో నేను తక్కువ అవ్వద్దు అది అన్నిటికంటే చాలా పెద్ద భయం. అండ్ అవర్ బ్రెయిన్స్ ఆర్ డిజైన్ టు కన్సర్వ్ ఎనర్జీ. ఇది మన క్యారెక్టర్ ఫ్లా అయితే కాదు, మనం చేసిన తప్పు కూడా కాదు. దిస్ ఆఫ్ బయాలజీ ఇస్ ఇంటెండెడ్. మనల్ని నేచర్ అలానే తయారు చేసింది. నేను ఈ 12 వీడియోస్ చేసిన జర్నీలో ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. నేను 3rd వీడియో చేసినప్పుడు నేను ఆల్మోస్ట్ అప్లోడ్ చేయకూడదని అనుకున్నాను, బికాస్ ఐ థాట్ ఇట్ వాస్ టూ పర్సనల్. అండ్ 7th వీడియో అప్పుడు కూడా 3 రోజులు ప్రొకాస్టినేట్ చేసా అది ఫిల్మ్ చేయడం కోసం, ఎందుకంటే ధైర్యం రాలేదు. అండ్ ఆన్ ద 10th వీడియో 4 సార్లు ఫిల్మ్ చేసా, బికాస్ నేను స్టార్టింగ్ ని ఓవర్కమ్ చేస్తూ ఉండిపోయా. అండ్ even today I was lazy until recording this video. But what actually works? Here is a 2-minute rule. Atomic Habits లో author James Clear చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇన్స్టెడ్ ఆఫ్ రియల్లీ వర్కింగ్ అవుట్, మీరు 2-3 days లైన్ గా జిమ్ క్లోత్స్ వేసుకున్నారంటే మీకు మోటివేషన్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు స్క్రిప్ట్ సంథింగ్, ఒక్క లైన్ రాయండి, యూ విల్ స్టార్ట్ రైటింగ్ ద ఎంటైర్ స్టోరీ. ఒక్కసారి పెయింట్స్ ఓపెన్ చేసి బ్రష్ అందులో పెట్టండి, యూ ఫీల్ లైక్ డ్రాయింగ్ సంథింగ్. ఒక్కసారి కెమెరా ఆన్ చేయండి, యూ ఫీల్ లైక్ టాకింగ్ సంథింగ్. అండ్ డోపమైన్ డిటాక్స్ రియాలిటీ చెక్. ద ప్రాబ్లమ్ ఈస్ మనం ఓవర్ స్టిమ్యులేటెడ్ గా ఉన్నాం. దానికి సొల్యూషన్ కాంప్లెక్స్ డిటాక్స్ కాదు, బట్ స్ట్రాటజిక్ రిడక్షన్. నేను వాడే ప్రాక్టీస్ అయితే వీడియో చేసేటప్పుడు ఫోన్ ని పక్క రూమ్ లో పెడతా. కంటెంట్ క్రియేట్ చేయడానికి సోషల్ మీడియా చూడట్లేదు. పని అయ్యాక రివార్డ్ ముందు కాదు. ఇఫ్ ఐ వాంట్ టు గిఫ్ట్ మై సెల్ఫ్, వీడియో చేసాక చేద్దాం. ఐ వాంట్ టు ఈట్ సంథింగ్, వీడియో చేసాక చేద్దాం. ఇలా డిజైన్ చేసుకున్నా. ఐ డిజైన్ మై ఎన్విరాన్మెంట్. యూ డోంట్ రేస్ టు లెవెల్ యువర్ గోల్స్, యూ ఫాల్ టు ద లెవెల్ ఆఫ్ యువర్ సిస్టమ్స్. కెమెరా సెటప్ ఆల్వేస్ రెడీగా ఉంటుంది, ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఆల్వేస్ ఓపెన్ లో ఉంటుంది, అండ్ ల్యాప్టాప్ షట్ డౌన్ కూడా చేయను. స్క్రిప్ట్స్ కూడా ఎర్లీ మార్నింగ్ టైప్ చేస్తా కాబట్టి దోస్ విల్ బి సేవ్డ్. ఈ రోజు ఇంకోటి చెప్పాలంటే ఐ డి నాట్ గో ఫర్ వాక్ ఇన్ ద మార్నింగ్, అండ్ నా రొటీన్ లేజీ అయిపోయింది. ఐ వాస్ స్లీపింగ్ వాచింగ్ టీవీ ఆల్ ద టైమ్. అండ్ ఐ హావ్ ఫ్యూ బుక్ recommendations for you in case you want to practice these tips. First one is Atomic Habits by James Clear. In case if you did not see the information which Atomic Habit contains, here is the video, please check it out. Second one వచ్చి The Power of Now by Eckhart Tolle. ఈ బుక్ లో మనం తీసుకోవాల్సిన కంటెంట్ ఏంటంటే స్టాప్ ఓవర్ థింకింగ్ దట్ లీడ్స్ టు పారాలిసిస్. యాక్షన్ ఎప్పుడు కూడా మన ప్రెసెంట్ మూమెంట్ లోనే జరగాలి, నాట్ ఇన్ ద ఫ్యూచర్. అండ్ whenever I feel overwhelmed on the 12 videos, I just focused on the 13th one. Third suggestion is Mindset by Carol Dweck. ఈ బుక్ లో మనకి పనికొచ్చేది ఏంటంటే టాలెంట్ ని ఫోకస్ చేయకుండా ఎఫర్ట్స్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. యువర్ మైండ్ సెట్ షుడ్ ఆల్వేస్ బి ఆన్ అ గ్రోత్ సైడ్, నాట్ ఆన్ ద ఫిక్స్డ్ సైడ్. అండ్ ఎవ్రీ ఫెయిల్ వీడియోని నెక్స్ట్ వీడియోకి ఇన్పుట్స్ లాగా తీసుకోండి. అండ్ కమింగ్ టు 4th రికమెండేషన్, ది కాంపౌండ్ ఎఫెక్ట్ బై డారెన్ హార్డీ. దిస్ కంటెన్స్ మనం చిన్న చిన్న యాక్షన్స్ చేస్తే బిగ్ రిజల్ట్స్ ఎలా వస్తాయో అర్థమవుతుంది. 12 వీడియోస్ ఒక్కరోజే రాలేదు, ప్రతి వీడియో కూడా ప్రీవియస్ వీడియో మీదనే బిల్డ్ అయింది. ఈ రోజు వీడియో అయితే కంప్లీట్లీ నా టీ షర్ట్ ని యూస్ రాయడం మొదలు పెట్టా, బికాస్ ఇట్ హ్యావ్ సమ్ లేజీ కోట్. అండ్ దెర్ ఆర్ ఫ్యూ మెంటల్ ట్రిక్స్ దట్ వర్క్ ఫర్ మీ. అండ్ బిఫోర్ కంటిన్యూయింగ్ ద వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, హిట్ ద లైక్ బటన్. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ కామెంట్స్, ప్లీజ్ మెన్షన్ ఇట్ ఇన్ ద కామెంట్ బాక్స్. నాకు వర్కౌట్ అయిన మెంటల్ ట్రిక్స్ ఏంటంటే, I name first one as the lazy strategy. Plan some easy content a day per week. వారంలో ఒక ఈజీ డే, సింపుల్ టాకింగ్ హెడ్, నో ఫ్యాన్సీ ఎడిటింగ్. నా వీడియోలు చూస్తే ఎక్కడ కూడా ఫ్యాన్సీ ఎడిటింగ్ ఉండదు, సింపుల్ ఎడిటింగ్ ఉంటుంది. రిమూవ్ ప్రెషర్, మెయింటైన్ కన్సిస్టెన్సీ. ప్రెషర్ తీసుకోవడం మానేసా, అండ్ ఐఎమ్ ఓన్లీ లుకింగ్ ఆన్ ద కన్సిస్టెన్సీ. ద సెకండ్ ట్రిక్ ఈస్ ద గుడ్ ఇనఫ్ రూల్. నా వీడియో 80% ఫైన్ గా ఉంటే చాలు, 100% అక్కర్లేదు. మిగిలింది మన ప్రాక్టీస్ లో ఇంప్రూవ్ అయిపోతుంది. నేను వారంలో 7 ఇంపర్ఫెక్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తే నేను 7 వీడియోస్ అప్లోడ్ చేసినట్టు ఉంటుంది, కానీ ఒక్క పర్ఫెక్ట్ వీడియో కోసం వారం అంతా స్పెండ్ చేయడం నాట్ సో కూల్. అండ్ ద థర్డ్ వన్ ఇస్ అకౌంటబిలిటీ విత్ ప్రెషర్. రేపు వీడియో ఏం చేయాలనుకుంటున్నారో మీకు మీరే చెప్పుకోండి, వేరే వాళ్ళతో కాదు. మనకి వేరే వాళ్ళ డెసిషన్స్ వద్దు. వీ నో వాట్ అవర్ థింగ్ ఈస్. మనం ఇంప్రూవ్మెంట్స్ మాత్రమే అడుగుదాం, సజెషన్స్ వద్దు. అండ్ మై మోటివేషన్ ఇస్ కంప్లీట్లీ అన్రియలబుల్. మోటివేషన్ ఒక ఎమోషన్, అండ్ ఎమోషన్స్ ఆర్ టెంపరరీ. డిసిప్లిన్ ఒక స్కిల్, అండ్ స్కిల్స్ మనం డెవలప్ చేయొచ్చు. మనం ఎప్పుడైతే ఒక సిస్టమ్ పెట్టుకుంటున్నామో అవి మన గోల్స్ ని ఖచ్చితంగా బీట్ చేస్తాయి. అండ్ కమింగ్ టు డోపమైన్ లూప్, ఇది ఒక సింపుల్ సైన్స్. మీ బ్రెయిన్ డోపమైన్ ని రిలీజ్ చేస్తుంది వెనెవర్ యూ యాంటిసిపేట్ సమ్ రివార్డ్, నాట్ వెన్ యూ గెట్ ఇట్. స్క్రోలింగ్ చేయడం మంచిగా అనిపిస్తుంది, బట్ ఇట్ నెవర్ సాటిస్ఫైస్ యూ. అందుకే మీరు వర్క్ మీద యాంటిసిపేట్ చేయండి. నేను ఎడిటింగ్ కి లుక్ ఫార్వర్డ్ అవడానికి ఒక రిచువల్ క్రియేట్ చేసుకున్నా. గుడ్ మ్యూజిక్, ఫేవరెట్ డ్రింక్, అండ్ కంఫర్టబుల్ సెటప్. అండ్ ఎనర్జీ మేనేజ్మెంట్ ఓవర్ టైం మేనేజ్మెంట్. వర్క్ విత్ యువర్ ఎనర్జీ సైకిల్స్. నేను ఎప్పుడు కూడా టైర్డ్ గా ఉన్నప్పుడు ప్లాన్ చేస్తా, ఎనర్జీ ఉన్నప్పుడు ఫిల్మ్ చేస్తా, అండ్ కామ్ గా ఉన్నప్పుడు ఎడిట్ చేస్తా. అండ్ వన్ పర్టికులర్ థింగ్ దట్ ఎవ్రీవన్ గాట్ స్ట్రక్ ఈజ్ దట్ నాకు టైం లేదు, ఇన్స్పిరేషన్ లేదు, మోటివేషన్ లేదు, అండ్ ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్. ఇవన్నీ పక్కన పెట్టేయండి. టైంలు, మోటివేషన్ ఎవరికి ఉండవు. దే క్రియేట్ దర్ ఓన్ టైమ్, ఓన్ మోటివేషన్. 12 వీడియోలు కూడా నేను ఆఫీస్కి వెళ్తూనే చేసా. వెన్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఆఫ్టర్ గోయింగ్ టు ఆఫీస్ ఫర్ 8 hours, 2 hours ఆఫ్ ట్రాఫిక్, అండ్ 1.5 hour ఆఫ్ వర్కౌట్.
ఈ వీడియో తీయడానికి ఎడిట్ చేయడానికి నాకు అరౌండ్ ఒక 1.5 hour 2 hours అయితే అవుతుంది. అండ్ కంటెంట్ క్రియేషన్ కి మార్నింగ్ ఒక ½ an hour అవుతుంది. ఐఎమ్ జస్ట్ ఆర్గనైజింగ్ మై లైఫ్ స్టైల్ ఇన్ సచ్ అ వే దట్ ఎవ్రీథింగ్ ఈస్ గోనా వర్క్. సో నాకు వర్కౌట్ అవుతున్నప్పుడు మీకు కూడా డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. దెర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ యూ నీడ్ టు కట్ దోస్ ఆఫ్. మీరు అది చేసినప్పుడు డెఫినెట్ గా ఇవన్నీ వర్క్ అవుతాయి. అండ్ ట్రస్ట్ మై వర్డ్స్, బై ఫాలోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ యూ గోనా గెట్ అవుట్ ఆఫ్ యువర్ లేజినెస్. సో మీకు కనుక ఈ వీడియో మీ లైఫ్ స్టైల్ కి హెల్ప్ అవుద్ది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ చాలా చిన్నది, వ్యూస్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, సబ్స్క్రైబర్లు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నారు. లెట్స్ స్టే అవుట్ ఆఫ్ దిస్ లేజినెస్ అండ్ కీప్ మోటివేటింగ్ యువర్ సెల్ఫ్, కీప్ ఇన్స్పైరింగ్ యువర్ సెల్ఫ్. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.